బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడపలో ఉక్కు కర్మాగారం నిర్మించాలంటూ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు సీఎం చంద్రబాబు సంఘీభావం ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. చిందని మరొకసారి సగౌరవంగా అనౌన్స్ చేస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దేశం మొత్తాన్ని ఆకర్షించారు, మీరు పోరాటాలు చేశారు. మీ పోరాట ఫలితమే ఈరోజు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ. ఇది చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోయే సంఘటన. ఈ సంఘటనలో మనం అందరం కూడా ప్రత్యక్ష సాక్షులం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, దీంతో కడప జిల్లా దశే మారిపోతుంది. ఇంకో పక్కనే అనంతపూర్లో కియా మోటార్స్ వచ్చింది. పక్కనే కర్నూలులో బ్రహ్మాండంగా ఓర్వకల్లో విమానాశ్రయం ఇండస్ట్రీస్ వచ్చాయి. తిరుపతి, చిత్తూరులో శ్రీ సిటీ మొదలుకొని అనేక ఇండస్ట్రీస్ వస్తున్నాయి. దీంతో రాయలసీమ దశ మారే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరొకసారి ఇప్పుడు ఎవరైతే బీటెక్ రవి గాని సీఎం రమేష్ గాని ఈరోజు దీక్ష విరమించి మళ్ళా సంఘటితంగా పోరాటానికి సిద్ధమవుతున్నారు. మీ ఉక్కు సంకల్పం ఈ మీటింగ్కే పరిమితం కాకూడదు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పూర్తయ్యే వరకు ఇదే సంకల్పంతో ముందుకు పోతామని గట్టిగా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం రమేష్ గారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేస్తున్నారు. మాన్యశ్రీ మన ప్రియతమ నేత గౌరవ ముఖ్యమంత్రి గారు 11 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సీఎం రమేష్ గారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేస్తున్నారు. కడప ఉక్కుపై ఒక స్పష్టమైనటువంటి యొక్క విధానాన్ని ప్రకటించి ఈరోజు కడప జిల్లాకు ఉక్కు కర్మాగారంపై ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించి ఈరోజు సీఎం రమేష్ గారిని దీక్ష విరమింపజేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు బీటెక్ రవి గారికి నిమ్మరసం ఇచ్చి ఆయనకు శాలువా కప్పి సత్కరిస్తారు. ఇప్పుడు శాసన మండలి సభ్యులు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారికి కూడా నిమ్మరసం ఇచ్చి దీక్షను విరింపజేస్తున్నారు. గత 11 రోజులుగా జరుగుతున్న ఈ యొక్క ఉక్కు సంకల్ప దీక్ష ఆమరణ నిరాహార దీక్షకు వచ్చినటువంటి స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించిన మన ప్రియతమ నేత ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు, పంచాయతీరాజ్ శాఖ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఐటీ శాఖ మంత్రులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారికి, ఇతర ఇక్కడికి విచ్చేసినటువంటి మంత్రివర్యులకు, ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి వచ్చిన జిల్లా నుంచి తండోపతండాలుగా ఇక్కడికి వచ్చి ఈ యొక్క దీక్షకు మద్దతు ప్రకటించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఈ దీక్షా శిబిరం నుంచి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజుతో ఈ యొక్క ఉక్కు సంకల్ప ఉద్యమం ఆగలేదు. ఇక్కడి నుంచి మరింత రెట్టించిన ఉత్సాహంతో ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు కేంద్రము మెడలు వంచి ఈ యొక్క కడప జిల్లాకు విభజన చట్టం హామీ అయినటువంటి కడప ఉక్కును సాధించే వరకు మనందరం సంఘటితమై రాజకీయాలకు అతీతంగా పోరాడాలని చెప్పి మీ అందరికీ మరొక్కమారు మనవి చేసుకుంటూ, ఈ దీక్షా శిబిరం ప్రాంగణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినందుకు జ్ఞాపకార్థంగా ఇక్కడ ఒక పైలాన్, ఆ చెట్టు దగ్గర ఉన్నటువంటి అరువుకు ఇప్పుడు పైలాన్ ఆవిష్కరిస్తారు ముఖ్యమంత్రి గారు.
ఈ 11 రోజులు కళాకారులందరూ చక్కగా జానపద నేపథ్యంలో ఉద్యమ నేపథ్యంలో బ్రహ్మాండంగా వాళ్ళు కూడా మనందరికీ బ్రహ్మాండమైనటువంటి కళా ప్రదర్శన చేశారు. వారికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇంతమందికి రోజు వేలాది మందికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వేలాది మందికి ప్రతిరోజు మొత్తం భోజన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసి భోజన కమిటీ చైర్మన్ సురేష్ నాయుడు గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ దీక్షలో పాల్గొని పనిచేసిన ప్రతి ఒక్కరికి చంద్రదండు మరియు ఇతరత్ర అన్ని సేవకులకు అన్ని కమిటీల అధ్యక్షులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గండాలెన్నో గట్టెక్కించే చిత్రావతి ప్రాజెక్టు చింతలెన్నో మనకు తీర్చే ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ ఎవరు?